చక్కని సందేశాన్ని అందించిన దైవజనులకు హృదయపూర్వక వందనాలు. వాక్య ఫలింపు కొరకు, ముగింపు ప్రార్థన కొరకు అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. మన మధ్య దైవజనులు జోనాథన్ అన్న గారు ప్రార్థన చేస్తారు. అనంతరం ఒక పాట పాడుతుంటుండగా ఈ అమ్మ భౌతిక కాయాన్ని పెట్టిలో పెడతారు. మీరు చూడాలనుకున్న వారు మరి పాట పాడుతున్న సమయంలో చూడొచ్చు. కృపా సంపూర్ణుడైన మా పరలోకపు తండ్రి, మీ ఘననామమును ఉన్నత చేస్తూ మీకు మహిమను ఆరోపిస్తున్నాను. నాయనా, మానవ జీవితం ఏపాటిది. పిలుపును అందుకున్న యొక్క సందర్భంలో ప్రభువా, మేమందరము కూడా మీ యొక్క పిలుపును విన్నామో లేదో ఆలోచించాలని మీరు మరోసారి మీ యొక్క మాటలను మా ముంగిటి ఉంచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఆ మాట విన్నట్లయితే మీ యొక్క రాజ్యములో ప్రవేశించగలము అని నాయన మీరు తేటపరిచారు. విత్తబడినటువంటి ప్రతి మాట ప్రతి వాని హృదయములో అది కార్యకారిగా ఉండుటకు మీరు సహాయం చేయండి ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, నిజముగా మీ యొక్క దాసురాలు మీ యొక్క మాటను విని ఆ మాట ప్రకారముగా అనేక సందర్భాలలో వారి విశ్వాసమును కాపాడుకుంటూ మంచి పోరాటమును పోరాడి ఉన్నారు. వారు నిజమైనటువంటి సాక్ష్య జీవిగా వారు ఉన్నందుకు స్తుతులు చెల్లిస్తున్నాము. వారి యొక్క చివరి యాత్ర నాయన సిద్ధం చేయబడుతుండగా మీ యొక్క కృపను దయచేయండి. దుఃఖితులుగా ఉన్న కుటుంబానికి అందరికీ మీ ఆదరణను దయచేయండి. నిజంగా మేము దుఃఖపడు సమయం కాదు, వారు విశ్రమించారు కాబట్టి ఆనందించేటువంటి సమయం అని మీరు తెలియజేశారు. అవును ప్రభు, అట్టి ఆనంద బాష్పాలు కారుస్తుండగా మీరు వెన్ను తట్టి ధైర్యం చెప్పి ముందుకు నడిపించండి అని సమస్తమును మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను ప్రియ తండ్రి. థ్యాంక్ యూ అన్న. ఆశీర్వాదం తీసుకున్న అందరూ అలాగే ఉండండి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నిత్యమైన కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్యమైన సహవాసం మనకును సకల పరిశుద్ధులకును సదాకాలం తోడైండును గాక. ఆమేన్. ఈ సమయంలో ఒక పాట పాడుతుండగా ఆమెను పెట్టిలో పెడతా ఉంటారు. సమాధి కార్యక్రమాల అనంతరం మీరు తిరిగి వచ్చినప్పుడు ఆలయంలో మీకు భోజనం సిద్ధంగా ఉంటుంది. మీరందరూ కూడా భోజనం చేసుకొని వెళ్ళాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ లోకం మనది కాదు, మనతోటి ఏది రాదు. ఈ లోకం మనది కాదు, మనతోటి ఏది రాదు. మనమెంత కాలమున్నా ఒకనాడు వెళ్ళాలన్నా, మనమెంత కాలమున్నా ఒకనాడు వెళ్ళాలన్నా. ఈ లోకం మనది కాదు, మనతోటి ఈ లోకం మనది కాదు, మనతోటి ఏది రాదు. ఈ లోకం మనది కాదు, మనతోటి ఏది రాదు. ఇది అంతా గాలి మూట, ఇది మనసున బట్టని మాట. ఇది అంతా గాలి మూట, ఇది మనసున బట్టని మాట. ఈ లోకం మనది కాదు, మనతోటి ఏది రాదు. ఈ లోకం మనది కాదు, మనతోటి ఏది రాదు. కులము బలగా ఉన్నా అవి కూడా రాబోయన్నా. కులము బలగా ఉన్నా అవి కూడా రాబోయన్నా. నీ బంధు మిత్రులున్నా నీ గదికి రారోయన్నా. నీ బంధు మిత్రులున్నా నీ గదికి రారోయన్నా. ఈ లోకం మనది కాదు, మనతోటి ఏది రాదు. ఈ లోకం మనది కాదు, మనతోటి ఏది రాదు. ఇది అంతా గాలి మూట, ఇది మనసున బట్టని మాట. ఇది అంతా గాలి మూట, ఇది మనసున బట్టని మాట. ఈ లోకం మనది కాదు, మనతోటి ఏది రాదు. నీకు అందా చందామున్నా, నీకు చదువు సంధ్యాలున్నా, నీకు అందా చందా
నిన్న పాలేవోయన్నా ఈ లోకం మనది కాదు మనతోటి ఏది రాదు ఈ లోకం మనది కాదు మనతోటి ఏది రాదు ప్రభు యేసుని ప్రార్థన. మా ప్రియమైన పరలోకపు తండ్రి, దయగల గొప్ప దేవా, మీకు స్తోత్రం. గ్రేస్ కమల కస్తూరి బాయ్ ఆంటీ గారిని బట్టి స్తుతిస్తున్నాను.
ఇంతవరకు నీ కృపను బట్టి నడిపించావు, నీ కుమార్తె ఆత్మను నిత్యత్వానికి చేర్చుకున్నావు. ఈ భౌతిక కాయ అంతిమ యాత్ర ఏర్పాట్లో తోడుండి బయలుదేరుతుండగా సన్నిధి తోడుగా ఉంచండి. అక్కడ సమాధి కార్యక్రమాల్లో సహాయపడండి. వచ్చిన బంధువులు, నిలవరులు, స్నేహితులందరికీ ఆదరణ, ఓదార్పు దయచేయి. విత్తిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపజేసి రక్షణ లేని వారికి రక్షణ, రక్షింపబడిన వారి సిద్ధపాటు దయచేయండి. యేసు నామాన ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. జగమున
శ్రీరాజ్ గారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మరొకసారి మీ పాదాల సన్నిధికి ఈ రీతిగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ నడిపించిన విధానమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. జరగబోతూ ఉంటున్న కార్యక్రమం అంతటిని మీ మహిమకరముగా నడిపించినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. కుటుంబానికి, కుటుంబంలో ఉన్న వారికి, బంధువులకు, రక్త సమూహము సంఘానికి కావలసిన ఆదరణ, ఓర్పును మీరు అనుగ్రహించి దేవా మీ యందు మేము విశ్వాసముతో మేము ప్రయాణం చేసేటట్టుగా మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పాట పాడుకుందాము. పరమా జీవము నాకు నివాని పాట. పరమా జీవము నాకు నివా పరమా జీవము నాకు నివా నిరంతరము నడిపించును మరల వచ్చి ఎత్తుకొని పోవును. నిరంతరము నడిపించును మరల వచ్చి ఎత్తుకొని పోవును. యేసు చాలును, హల్లెలూయా, యేసు చాలును, హల్లెలూయా. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. అతను శోధన అధికమైన సోమశిలక సాగి వెళ్ళెదను. సాతను శోధన అధికమైన సోమశిలక సాగి వెళ్ళెదను. లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను. లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను. యేసు చాలును, హల్లెలూయా, యేసు చాలును, హల్లెలూయా. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. పాచిక బయలులో పరుండజేయు శాంతి జలము చెంత నడిపించును. పాచిక బయలులో పరుండజేయు శాంతి జలము చెంత నడిపించును. అనిశము ప్రాణము తృప్తి పరచు మరణ లోయలో నన్ను కాపాడును. అనిశము ప్రాణము తృప్తి పరచు మరణ లోయలో నన్ను కాపాడును. యేసు చాలును, హల్లెలూయా, యేసు చాలును, హల్లెలూయా. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. నరులెల్లరూ నన్ను విడచినను శరీరము కృషించినను. నరులెల్లరూ నన్ను విడచినను శరీరము కృషించినను. హరించిన నా ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. హరించిన నా ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను.
యేసు చాలును హల్లెలూయా యేసు చాలును హల్లెలూయా ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. దేవునికి స్తోత్రం. మనం దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మన మధ్యన దైవజనులు జొనాథన్ అన్న గారు 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 42 నుంచి చివరి వచ్చిన వరకు చదువుతారు. మృతుల పునరుద్ధానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధ శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. ఇందు విషయమై ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ ఆయను. ఆత్మ కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదటి కలిగినది, తరువాత ఆత్మ సంబంధమైనది. మొదటి మనుష్యుడు భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు. రెండవ మనుష్యుడు పరలోకము నుండి వచ్చినవాడు. మంటి నుండి పుట్టినవాడు ఎట్టివాడో మంటి నుండి పుట్టిన వారును అట్టివారే. పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే. మరియు మనము మట్టి నుండి పుట్టిన వారి పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరించుము. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము కాని నిమిషములో ఒక కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుతుము. బూరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుతురు. మనము మార్పు పొందుతుము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా, నీ విజయం ఎక్కడ? ఓ మరణమా, నీ ముల్లెక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును కాక. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండుడి. వాక్యం చదివి వినిపించిన దైవజనులకు వందనాలు. విసన్నపేటలో పరిచర్య చేస్తున్న జాన్ బాబు అన్న గారు ప్రార్థన చేస్తారు. అనంతరం రాబర్ట్ అన్న గారు కొన్ని విషయాలు పంచుకొని మరి ముందుకు వెళ్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేక సమయంలో దేవా నీ యొక్క అవసరాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ లోకంలో ఉన్నప్పుడు నీ యొక్క మహిమార్థమై వారి జరిగిన పరిచర్యను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, మీ యొక్క పిలుపు అందుకని మీ చదివి చేరిన దాన్ని బట్టి స్తోత్రాలు. ఈ యొక్క భూస్థాపన కార్యక్రమం అంతా కూడా మీ సన్నిధిని అనుగ్రహించడం ప్రార్థిస్తున్నాం. ఇప్పటివరకు క్రమంగా మీరు జరిగించారు. వందనాలు. మీ దాసుడు దేవాన్ని పరిచయం నిలబడుతున్న మాటలు మాట్లాడడానికి మీ దాసుని బలపరచండి. మీ మాటలు వాటి మాట కుటుంబానికి చేరువచ్చినటువంటి దాసుని ద్వారా మీరు అనుగ్రహింపజేయండి. కుటుంబాన్ని మరోసారి మీరు జ్ఞాపకం అందరికీ ప్రభునామంలో మరొకసారి వందనాలు. ఇంతవరకు దేవుని వాక్యాన్ని చదువుకున్నాం కదా. మరి చాలా విషయాలు మనం విన్నాము. తెస్సలోనికీ రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13 నుంచి 18 వరకు మనందరికీ తెలుసు. ఇక్కడ దేవుని వాక్యంలో చెప్పబడిన సత్యాలు ఏంటంటే, పౌలు గారు చెప్పుకుంటూ తెస్సలోనిక సంఘంతో మాట్లాడుతూ యేసు ప్రభును అంగీకరించి ఒక గొప్ప నిరీక్షణ కలిగి ఉన్న వారు ఎలా ఉంటారో ఇక్కడ వారికి జ్ఞాపకం చేశాడు. మొదట 17వ వచనంలో వారితో అంటూ, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము అన్నాడు. అంటే ఒక క్రైస్తవుడిగా నిరీక్షణ కలిగిన వ్యక్తిగా ఎలా ఉండాలి అని అంటే, ఎలా ఉండాలో పౌలు గారు వారికి గుర్తు చేస్తున్నాడు. మరణము తర్వాత ఒక స్పష్టత కలిగి ఉంటాడు అని జ్ఞాపకం చేశాడు. అంటే మీకు ఏదో తెలియని వాళ్ళ వల్ల ఏమవుతుందో దుఃఖించవద్దు అని అన్నట్లుగా వారికి చెబుతూ ఉన్నాడు. అందుకే చాలామంది మరణం తర్వాత ఏమవుతుందో ఎవరికి ఎరక అన్నట్లుగా
మాట్లాడుతూ ఉంటారు. కానీ యేసు ప్రభువును అంగీకరించిన వారు, పాప క్షమాపణ పొందిన వారు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారికి ఒక గొప్ప నిరీక్షణ ఉంటుంది. ఆ నిరీక్షణ అందుకే కింద వచనాల్లో అంటాడు, 17వ వచనంలో ఆ స్పష్టత గురించి మాట్లాడాడు. ప్రతి ఒక్కరికి ఒక స్పష్టత ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడా లాజరు చరిత్ర తెలుసు. లాజరు మరణించిన తర్వాత ఏమయ్యాడు? పరలోకము దేవుని రాజ్యానికి వెళ్ళాడు. అబ్రహాం రొమ్మును ఆనుకోవడానికి, సంతోష సమాధానాలతో ఉండడానికి వెళ్ళాడు. ఒక స్పష్టత ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చనిపోయిన తర్వాత తక్కువ బుక్కుడో ఏమవుతుందో అనే ఆలోచన కాకుండా యేసు ప్రభువును అంగీకరించిన వారికి మాత్రం, పాప క్షమాపణ పొందిన వారికి ఒక స్పష్టత ఉంటుంది అని పౌలు గారు చెప్పాడు. ఆ తర్వాత రెండోదిగా ఎవరికైతే గొప్ప నిరీక్షణ ఉంటుందో ఆ స్పష్టత ఏంటి అనంటే, ఇప్పుడు అమ్మగారు ప్రభునందు ఆంటీ గారు నిద్రించారు. అయితే ఒక నమ్మకం, ఒక నిరీక్షణ వారికి ఉంది అని చెప్పాడు. ఏంటి ఆ నిరీక్షణ అంటే, యేసు ప్రభు వారు ఆకాశ మండలానికి రాబోతున్నాడు. అయితే ఆయన ఎవరైతే మనకంటే ముందుగా నిద్రించిన వారు ఉంటారో వారిని ఆకాశ మండలంలో కలుసుకుంటాం. ఇది ఒక గొప్ప నిరీక్షణ ప్రతి ఒక్కరికి కూడా. ఇప్పుడు ఆంటీ గారిని మట్టికి మన్నుగా అప్పగించబోతున్నాము. అయితే ఇదే చివరి చూపు కాదు, ఇదే చివరిది కాదు. ఎవరైతే ప్రభునందు విశ్వాసం ఉంచుతారో అక్కడ కలుసుకుంటాం. అది పౌలు గారు చెప్తా ఉన్నాడు. అక్కడ వారిని కలుసుకుంటాం. నిద్రించిన వారిని, మన ప్రియమైన వారిని మనం ఒకరోజు కలవబోతున్నాం. యేసు ప్రభువును అంగీకరించకుండా పాపక్షమాపణ లేని వారికి ఈ నిరీక్షణ ఉండదు. ఇదే చివరి చూపు, ఇది అయిపోయింది జీవితం అన్నట్లుగా ఉంటుంది. కానీ యేసులో విశ్వాసం ఉంచిన వారికి మాత్రం మళ్ళీ ఆంటీ గారిని ఒకరోజు మనం చూడబోతున్నాం, ఎవరైతే ప్రభువును అంగీకరించారో. కాబట్టి అందుకే పౌలు గారు చెప్తున్నాడు, మన ప్రియమైన వారు మనం కలుసుకోబోతున్నాం. ఆ తర్వాత పౌలు గారు మరొక మాట అంటున్నాడు, మనకు ఒక గొప్ప వాగ్దానం ఉన్నది. ఏంటో ఆ వాగ్దానం తెలుసా? నీ కొరకు, నా కొరకు, మన అందరి కొరకు, యేసు ప్రభువును అంగీకరించిన వారందరి కొరకు పరలోకం నుండి యేసు ప్రభు ఆకాశ మండలానికి రాబోతున్నాడు, మనల్ని అందరినీ తీసుకొని వెళ్ళడానికి. నేనుండు స్థలంలో మీరును ఉండులాగునా అని ప్రభు చెప్పాడు. అంటే మనల్ని అందరినీ తీసుకొని పోవడానికి ఆకాశ మండలానికి రాబోతున్నాడు. యేసును అంగీకరించిన వారందరికీ ఇది ఒక గొప్ప వాగ్దానం. వాగ్దానములన్నింటిలో ఒక గొప్ప వాగ్దానం. నాతో మీరు ఉంటారు, నాతో ఉంటారు అని ప్రభు చెప్పిన గొప్ప వాగ్దానము అంతకంటే ఇంకేముంటుంది? కాబట్టి ప్రభు వాగ్దానం చేశాడు, నేను మీ కొరకు రాబోతున్నాను, మీరు సిద్ధంగా ఉండండి. అందుకే ఇందాక అన్నవాళ్ళు కూడా చెప్పారు, అదే మాట చెప్పారు, సిద్ధంగా ఉండాలి యేసు ప్రభువును అంగీకరించిన వారు. అందుకే పౌలు గారు ఆ మాట జ్ఞాపకం చేస్తున్నారు. అయితే ఎవరైతే ఆ విధంగా సిద్ధంగా ఉంటారో, సిద్ధంగా ఉన్న వారికి ఒక నిరీక్షణ ఏంటంటే, యుగ యుగాలు నేను ప్రభుతో పాటు ఉంటాను. ఈ జీవితంలో 60 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, 120 సంవత్సరాలు, ఇంకా ఎన్నేళ్ళు బ్రతికినా ఒకరోజు విడిచి వెళ్ళాల్సిందే. కానీ ప్రభుతో మాత్రము యుగ యుగాలు, ఎప్పటికీ ఎండ్లెస్ టైం. కాబట్టి ఆ నిరీక్షణ దేవుని అంగీకరించిన వారికి ఉంటుంది. నేను ప్రభుతో ఉంటాను. అందుకే పౌలు గారు చెప్పాడు, ఫిలిప్పీ 1:23-24 వచనాలు ఆయన చెప్పాడు, నేను ప్రభుతో ఉండుట నాకు మేలు అన్నాడు. కాబట్టి ఎంతోమంది అలా నిరీక్షణించారు ప్రభుతో పాటు ఎప్పటికీ ఉండడానికి. ప్రభులో ఉన్న వారికి ఇది గొప్ప వాగ్దానం, మరొక ఓదార్పు. అంతేకాదు, ఎవరికైతే అలాంటి నిరీక్షణ ఉంటుందో దుఃఖంలో వారికి ఆదరణ ఉంటుంది. ఎంత గొప్ప ఆదరణ! ఈ మాటలు చెప్పుకొని మీరు ఒకరినొకరు ఆదరించుకోండి అని పౌలు గారు చెప్పాడు. ఒకరినొకరు ఆదరించుకోండి. ఎందుకమ్మా మీరు దుఃఖపడుతున్నారు? ఒకరోజు ఆంటీని మనం చూస్తాం, ఆమె దగ్గరకు మనం వెళ్తాం, ఒకరోజు మనం అందరం కలిసి ప్రభుని ఆరాధన చేస్తాం, ప్రభుతో పాటు యుగ యుగాలు ఉంటాం. ఆ గొప్ప నిరీక్షణ ఎవరికి ఉంటుంది? పాప క్షమాపణ పొంది యేసును నమ్ముకొని ఉన్న వారికి మాత్రమే ఉంటుంది. ఇంకెవరికి కూడా అలాంటి ఉండదు. అందుకే పౌలు గారు స్పష్టంగా చెప్పాడు, మీరు ఊరికే దుఃఖపడకూడదు, నాకు ఇష్టం లేదు, ఇదిగో నేను గొప్ప విషయాన్ని చెప్తున్నానని వారికి చెప్పాడు. కాబట్టి ఇక్కడ ఎవరైతే ప్రభుని అంగీకరించలేదో, నీ పాపంలో ఒప్పుకొని నీవు కూడా సిద్ధపడినట్లయితే ఇలాంటి గొప్ప నిరీక్షణ నీకు కూడా ఉంటుంది. ఒకవేళ యేసును అంగీకరించిన తర్వాత ఇలాంటి నిరీక్షణ లేకపోతే కనుక ఆ నిరీక్షణ నాకు కూడా దయచేయమని ప్రభుని అడిగినట్లయితే ప్రభు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఇటు మాటల చేత మనం కూడా ఒకరు ఆదరించుకుంటూ దేవుని మహింపరుద్దాం. దేవుడి మాటలు ఆశీర్వదించుగా. ఆమేన్. ఈ సమయంలో పెట్టిన కిందికి దింపండి. మనం ప్రార్థన చేసుకున్న తర్వాత పరదేశులము ప్రియులారా, మన పరదేశులము ప్రియులారా, మన పురమిదిగా ఇప్పుడు నిజముగా పురమిదిగా ఇప్పుడు పురమిదిగా
ఆంటీ గారి యొక్క ఆదరణ కోరిక ఉదయకాలం 9:30కే ఉంటుంది. రెండు కలిపి పడతాయి. ప్రియులారామన పరదేశులము ప్రియులారామన పురమిదిగాదిప్పుడు నిజముగా పురమిదిగాదిప్పుడు పురమిదిగాదిప్పుడు నిజముగా పురమిదిగాదిప్పుడు స్థిరమని నమ్మకు ధరయౌవరికిని స్థిరమని నమ్మకు ధరయౌవరికిని పరలోకమే స్థిరము నిజముగా పరలోకమే స్థిరము పరలోకమే స్థిరము నిజముగా పరలోకమే స్థిరము పరదేశులము ప్రియులారామన పరదేశులము ప్రియులారామన పురమిదిగాదిప్పుడు నిజముగా పురమిదిగాదిప్పుడు పురమిదిగాదిప్పుడు నిజముగా పురమిదిగాదిప్పుడు
యేసునందు విశ్వాసం ఉంచిన వాసిగా నిన్ను చేర్చున్ పరమున వాసిగా నిన్ను చేర్చున్ వాసిగా నిన్ను చేర్చున్ పరమున వాసిగా నిన్ను చేర్చున్ పరదేశులము ప్రియులారా మన పరదేశులము ప్రియులారా మన పురమిదిగాదెప్పుడు నిజముగా పురమిదిగాదెప్పుడు పురమిదిగాదెప్పుడు నిజముగా పురమిదిగాదెప్పుడు యేసే మార్గము యేసే సత్యము యేసే మార్గము యేసే సత్యము యేసే జీవముగా నిజముగా యేసే జీవముగా యేసే జీవముగా నిజముగా యేసే జీవముగా పరదేశులము ప్రియులారా మన పరదేశులము ప్రియులారా మన పురమిదిగాదెప్పుడు నిజముగా పురమిదిగాదెప్పుడు పురమిదిగాదెప్పుడు నిజముగా పురమిదిగాదెప్పుడు ఈ లోకయాత్రలోనే సాగుచుండా ఈ లోకయాత్రలోనే సాగుచుండా ఒకసారి నవ్వు ఒకసారి ఏడ్పు ఒకసారి నవ్వు ఒకసారి ఏడ్పు అయినాను క్రీస్తేసు నా తోడనుండు అయినాను క్రీస్తేసు నా తోడనుండు ఈ లోకయాత్రలోనే సాగుచుండా ఈ లోకయాత్రలోనే సాగుచుండా జీవితయాత్ర ఎంతో కఠినము జీవితయాత్ర ఎంతో కఠినము ఘోరాంధకార తుఫానులున్నవి ఘోరాంధకార తుఫానులున్నవి అభ్యంతరములు ఎన్నెన్నో ఉండు అభ్యంతరములు ఎన్నెన్నో ఉండు కాయువారెవరు రక్షించేదెవరు కాయువారెవరు రక్షించేదెవరు ఈ లోకయాత్రలోనే సాగుచుండా ఈ లోకయాత్రలోనే సాగుచుండా
నీవే ఆశ్రయం క్రీస్తేసు ప్రభువా, నీవే ఆశ్రయం క్రీస్తేసు ప్రభువా. అనుదినము నన్ను ఆదరించెదవు, అనుదినము నన్ను ఆదరించెదవు. నీతో ఉన్నాను విడువలేదనెడు, నీతో ఉన్నాను విడువలేదనెడు. నీ ప్రేమ మధుర స్వరము విన్నాను, నీ ప్రేమ మధుర స్వరము